నా పేరు నాగూరువలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే విభిన్నంగా జీవించటానికి ధైర్యం చేయండి. మీ నిజమైన సామర్థ్యాన్ని వెలికితీయాలనుకుంటున్నారా? విభిన్నంగా జీవించటానికి ధైర్యం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కంఫర్ట్ జోన్ నుండి వైదొలగండి. భయాన్ని అధిగమించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి. మిమ్మల్ని మీరు సవాలు చేసుకోవటానికి సిద్ధంగా ఉండండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడితే గొప్ప మ్యాజిక్ జరుగుతుందని మీకు తెలుసా? ప్రతి గొప్ప విజయం తెలియని వాటిలోకి ధైర్యంగా అడుగుపెట్టడం ద్వారా ప్రారంభమవుతుంది. కొత్త అభిరుచిని ప్రారంభించిన, కొత్త వ్యక్తులను కలుసుకున్న, లేదా ఒక కళను అనుసరించిన మీరు ఎదుర్కొనే ప్రతి సవాలు మీరు ఎదగటానికి అవకాశం ఉంటుంది. విభిన్నంగా జీవించటానికి ధైర్యం చేయడం అంటే మార్పును స్వీకరించటం మరియు అనిశ్చితిని స్వాగతించడం. కంఫర్ట్ జోన్ నుండి విముక్తి పొందితేనే మీలోని అసాధారణమైన సామర్థ్యాలను వెలికితీయగలుగుతారు. ఒకప్పుడు అసాధ్యమని భావించిన ఎన్నో ఈరోజు అవి సాఫల్యమైనాయని గుర్తించండి. మిమ్మల్ని భయపెట్టే ప్రతి దానిని ధైర్యంగా ప్రయత్నించండి. ధైర్యంగా మీరు చేసే ప్రతి ప్రయత్నం మీరే ఆశ్చర్యపోయే అద్భుత సాఫల్యాలను చూపిస్తుంది. ఈ ప్రపంచం చాలా అవకాశాలతో ధైర్యవంతుల కోసం ఎదురుచూస్తోంది. ప్రముఖ అమెరికన్ రచయిత మరియు వ్యాపారవేత్త అయిన జాన్ ఏ షెడ్ గారు రాసిన సుప్రసిద్ధ కోట్ ఏమిటంటే, షిప్స్ ఆర్ సేఫ్ ఇన్ హార్బర్ బట్ దట్స్ నాట్ వాట్ షిప్స్ ఆర్ మేడ్ ఫర్. ఓడ రేవులో ఓడ సురక్షితంగా ఉంటుంది, కానీ ఓడలు అందుకోసం నిర్మించబడలేదు. నిజమైన విజయాన్ని సాధించటానికి రిస్క్ తీసుకోవటాన్ని మరియు కంఫర్ట్ జోన్ను దాటి సాహసం చేయటాన్ని ప్రోత్సహిస్తుంది. కంఫర్ట్ జోన్లో ఉండటం ఉత్సాహాన్ని కలిగించినప్పటికీ నిజమైన విజయం రిస్క్ తీసుకోవటం, సాహసించటం మరియు తెలిసిన వాటికి మించి అన్వేషించడంలోనే ఉందని ఈ ఫేమస్ కోట్ సూచిస్తోంది. ఈ ఫేమస్ కోట్ను జీవితంలోని వివిధ కోణాలకు అన్వయించవచ్చు. ప్రజలు తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు పెట్టమని, వారి అభిరుచులను కొనసాగించమని మరియు వారి లక్ష్యాలను సాధించటానికి రిస్కులను తీసుకోవటానికి భయపడకుండా ఉండమని ఈ కోట్ ప్రోత్సహిస్తోంది. కాబట్టి ఈరోజే మిమ్మల్ని మీరు సవాలు చేసుకోండి. విభిన్నంగా జీవించడానికి ధైర్యం చేయండి మరియు ఇది మీరే ఆశ్చర్యపోయేలా మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో మీరే చూడండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే లైక్ చేయండి. మరింత స్ఫూర్తి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.